పోలీసుల బిల్లుల్ని కూడా వెనక్కి పంపిస్తావా అంటూ ట్రెజరీ ఉద్యోగిని సిఐ బెదిరించారన్నటువంటి వార్తను సాక్షి హైలైట్ చేస్తే పోలీసుల బిల్లుల్ని వెనక్కి కొడతావా అంటూ మా బిల్లులు అసంపూర్ణంగా ఉన్నా సరే ఆమోదించాల్సిందే, వెనక్కి ఎలా కొడతావు, మరోసారి ఇలా చేస్తే ఏదో కేసులు ఇరికిస్తా అంటూ ఓ పోలీసు ఇన్స్పెక్టర్ కర్నూలు ట్రెజరీ ఉద్యోగిని బెదిరించిన వ్యవహారం కలకలం రేపింది. 2024లో జరిగిన వినాయక నిమజ్జనం వివిధ సందర్భాల్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక్కొక్కరికి 150 రూపాయలతో బిర్యానీ పంపిణీ చేసినట్టు ఇటీవల కర్నూలు ట్రెజరీ కార్యాలయానికి బిల్లు సమర్పించారు. బిల్లు వెంట జిల్లా ఎస్పీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ తప్ప ఇతరత్ర వివరాలు లేవు. బందోబస్తు నిర్వహించిన పోలీసుల పేర్లు కూడా జత చేయలేదు. వివరాలు లేకపోవడంతో బిల్లును పరిశీలించి సీనియర్ అకౌంటెంట్ వెనక్కి పంపారు. విషయాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది 3 టౌన్ సిఐ శేషయ్య దృష్టికి తీసుకెళ్లారు. సిఐ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్కి ఫోన్ చేసి సిఐ గారు వెంటనే స్టేషన్కి రమ్మన్నారని చెప్పారు. అందుకని నేను రాను, మీరు మా పై అధికారితో మాట్లాడండి అని సమాధానం ఇచ్చారు. దీంతో సిఐ అహం మరింత దెబ్బతినగా మంగళవారం ఉదయం 2 పోలీసులను సీనియర్ అకౌంటెంట్ ఇంటికి పంపి సార్ రమ్మన్నారు, పదండి స్టేషన్కి వెళ్దామంటూ ఒత్తిడి చేశారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను, తన కోర్టు పని ఉందని రాలేనని ట్రెజరీ అకౌంటెంట్ చెప్పారు. అయినా పోలీసులు వెనకపోవడంతో కోర్టు నుంచి 11:30 గంటల సమయంలో అకౌంటెంట్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. స్టేషన్లోనే గంట సేపు నిలబెట్టిన సిఐ ఆ తర్వాత పోలీసు బిల్లులను వెనక్కి కొడతావా, పోలీసులు అంటే ఏమనుకుంటున్నాం, మరోసారి ఇలా చేస్తే ఏదో కేసులు ఇరికిస్తాం, మా బిల్లులు ఎలా ఉన్నా ఆమోదించాల్సిందే, లేకపోతే పోలీసు అంటే ఏంటో చూపిస్తానని చిరువురులాడే. అనంతరం అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ద్వారా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసు బిర్యానీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేసింది.